ముఖ్యంగా ఆలోచించండి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు. నిన్న ఒక బీజేపీ వచ్చింది ఇక్కడికి, మాట్లాడితే రేవంత్ రెడ్డి నోట్ల అబద్ధాలే, బీజేపీ వాళ్ళు అబద్ధాలే. ఒక్కడన్నా నియత మాట మాట్లాడిందా? నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి అంటాడు, మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేసిండు కేసీఆర్, 55,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. అసలు ఖర్చు అయింది 5,000 కోట్లు. మిషన్ కాకతీయ చెరువుల మీద పెట్టిన ఖర్చే 5,000 కోట్లు. నిన్న ఒక బీజేపీ ఎంపీ వచ్చి 56,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు. ఇది ఓటికి మొక్కాలే. ఖర్చు పెట్టింది 5,000 50,000 తింటారు ఎవడన్నా. అంటే ఏం మాట్లాడు? అంటే మీరు ఏమన్నా కానీ బట్టగాల్సి మీరు చేసే రకం. అది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు పాండవుల చెరువులో సుక్క నీళ్లు ఉండనా? మల్లన్న సాగర్లో నీళ్లు ఉండనా? గజవేళ్ళ పంటలు వండనా? మనం బోరేస్తే 400 ఫీట్లు వేస్తే సుక్క నీళ్లు వచ్చినా? ఇలా కాళేశ్వరం పెట్టినాక బంగారం వాళ్ళ పంటలు పడుతున్నాయి మన మెదక్ జిల్లాలో. కాళేశ్వరంలో పెట్టిందే 84,000 కోట్ల ఖర్చు, 1,00,000 కోట్లు తిన్నారని భగవాన్ చేస్తారు. అంటే ఏం చేయదు, మీ లెక్క దద్దమ్మ లెక్క కూర్చోవాలి, ప్రజలకు ఏం పని చేయొద్దా? కేసీఆర్ కాళేశ్వరం కట్టింది కనుక ఇలా బంగారం వల్ల పంటలు పండుతున్నాయి మా మెదక్ జిల్లాలో. బంగారం వల్ల మా రైతులు బతుకుతున్నారు. ఇలా భూముల ధరలు పెరిగినాయి కేసీఆర్ వచ్చినాక.